జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికతో కాంగ్రెస్లో కలకలం రేపింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లి బుజ్జగించినా ఆయన మెత్తపడడం లేదు. అయితే పార్టీ మారనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని ఆయన చెబుతున్నారు. ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2004 నుంచి 2009 మధ్య గులాబీ అధినేత కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా 2 సార్లు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ 2 సార్లు పార్టీ ఆదేశాలతో జీవన్ రెడ్డి కేసీఆర్ పై బరిలోకి దిగారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండటంతో అప్పటి ఎంపీ కవిత ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డాక్టర్ సంజయ్ను ఇక్కడి నుంచి బరిలోకి దించి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి అనూహ్య విజయం సాధించారు. అయితే 2023లో ఓటమి పాలైన తర్వాత జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఓటమి చెందారు జీవన్ రెడ్డి. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా వెళ్లకుండా కాంగ్రెస్లో కొనసాగితే తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ విషయం అధిష్టానం దృష్టికి చేర్చింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి హైకమాండ్ నచ్చచెప్పి మంత్రి పదవి ఆఫర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పర్యటన తర్వాత జీవన్ రెడ్డి హస్తం పార్టీలో కొనసాగుతారా, బీజేపీ వైపు చేరుతారా అనేది తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.